అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ చాలా మందికి తెలిసే ఉండిద్ది. కానీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఈ కథ వినటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది, మనకి కలిసి వస్తుంది. ఒక్కసారి ఈ కథ వినండి. మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? రాముడు అవతారం చాలించాడు, మరి కృష్ణుడు కూడా అవతారం చాలించాడు. దేవతలందరూ కూడా ఒక సమయానికి తమ లోకాలకి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ ఇదే భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. అతడే శ్రీ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి మరి అతడికి అంతటి వరం ఇచ్చారు. ఎవరిచ్చారు? రాముడా, లేక సీతమ్మ, లేక ఆ పరమశివుడే ఇచ్చాడా? మీకెవరికైనా తెలుసా ఈ విషయం? అసలు హనుమంతుడు చిరంజీవిగా ఉండటానికి పెట్టిన ఒక చిన్న కండిషన్ ఏమిటో మీకు తెలుసా? అది తెలిస్తే మీరు షాక్ అవుతారు. అయితే ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్దాం. వెళ్ళే ముందు జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ అని 3 సార్లు మనసులో తలుచుకోండి. రామ పట్టాభిషేకం రోజు రాముడు రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. అందరికీ బహుమానాలు తీసుకొచ్చి అందరికీ ఇస్తున్నాడు. సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యం, విభీషణుడికి లంకా రాజ్యం ఇచ్చాడు. అప్పుడు రాముడు హనుమంతుణ్ణి పిలిచాడు. హనుమా, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. అక్కడ ఉన్న వారంతా హనుమంతుడు ఏదైనా ఒక పెద్ద కోరిక, పెద్ద పదవి, లేదా హనుమంతుడు ఒక పెద్ద పదవి కానీ లేదా వైకుంఠంలో పెద్ద స్థానం కానీ అడుగుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ మన హనుమంతుడు ఏం అడిగాడో తెలుసా? అతడి కళ్ళల్లో నీళ్లతో ఇలా అన్నాడు. స్వామి రామయ్య, నాకు ఏ పదవి వద్దయ్యా. నీ కథ ఎక్కడెక్కడైతే జరుగుతుందో అతడు కళ్ళల్లో నీళ్లతో ఇలా అన్నాడు. రామయ్య, నాకు ఏ పదవి వద్దు, నాకు ఏ సంపద వద్దు. నీ కథ ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉండిద్దో, రామనామం ఎక్కడెక్కడైతే వినిపిస్తుందో, ఎక్కడైతే జపిస్తూ ఉంటారో అక్కడ నన్ను ఉండేలా వరం ఇవ్వు చాలు అన్నాడు. ఇంకదొక్కటే ఆ హనుమంతుడు అడిగింది. అది విని రాముడి కళ్ళు చెమ్మగిల్లాయి. అదే సమయంలో సీతమ్మ తల్లి లేచింది. ఆమె హనుమంతుడికి ఒక ముత్యాల హారం బహుమతిగా ముత్యాల హారం ఇవ్వబోయింది. కానీ హనుమంతుడు ఆ ముత్యాలను కొరికి చూసి పక్కన పడేశాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంది ఈ మంచి ముత్యాలను కొరికి పారవేస్తూ ఉన్నాడు, ఈ ఎంత విలువైనవి అని ఆ సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. కొంతమందికి అయితే కోపం కూడా వస్తుంది. హనుమా, ఏం చేస్తున్నావు? లక్షల విలువ చేసే ముత్యాలు అవి అన్నారు. దానికి హనుమంతుడు ఇచ్చిన సమాధానం అద్భుతం. ఈ ముత్యంలో నా రాముడు ఉన్నాడా? లేడు. రాముడు లేని వస్తువు నాకెందుకు అని అన్నాడు. అప్పుడు సీతమ్మ తల్లికి అర్థమైంది, ఇతడికి ఏ లౌకిక వస్తువుల మీద అసలు ఆశే లేదని వెంటనే సీతమ్మ తల్లి హనుమంతుడిని దగ్గరికి తీసుకొని ఇలా వరం ఇచ్చింది. ఏం వరం ఇచ్చిందో తెలుసా? అజరామ రవి చిరంజీవి భవ. అసలు రహస్యం అంటే నీకు ముసలితనం ఉండదు, చావు ఉండదు,
కలియుగం అంతం అయ్యే వరకు నువ్వు ఇలాగే ఉంటావని సీతమ్మ తల్లి హనుమంతుడికి వరం ఇచ్చింది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేమిటో తెలుసా? ఒక్కసారి గెస్ చెయ్యండి అదేమిటో. సీతమ్మ వరం ఇచ్చిన తర్వాత రాముడు కూడా ఒక వరం ఇచ్చాడు. హనుమ ఇటురా, నువ్వు ఉన్నంత వరకు నా కథ బతికే ఉంటుంది. నా కథ ఉన్నంత వరకు నువ్వు బతికే ఉంటావు. నువ్వు లేని రామాయణం లేదు, రామాయణం లేని హనుమంతుడు లేడు అన్నాడు. అందుకే హనుమంతుడు చిరంజీవి అయ్యాడు. ఈ కథ మనందరికీ తెలిసిన విషయమే అయినా ఇది ఒక్కసారి ఎక్కడన్నా జరుగుతున్నా విన్నా మనలోని అసూయ వాటన్నిటినీ నశింపజేస్తుంది. మరి ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడు అంటే పురాణాల ప్రకారం హనుమంతుడు ఇప్పటికీ గంధమాదన పర్వతం మీద హిమాలయాల్లో తపస్సు చేస్తూ రామనామం జపం చేస్తూ ఉన్నాడని చెబుతారు. ఎక్కడైతే రామాయణం భగవద్గీత పారాయణం జరుగుతుందో అక్కడ ఎవ్వరికీ కనిపించకుండా మొదటి వరుసలో కూర్చొని వింటాడంట మన హనుమంతుడు. అందుకే మన పెద్దవాళ్ళు ఈ కథ చెప్పిన చివరిలో శ్రీ ఆంజనేయ నమః అని చెబుతూ ఉంటారు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎవరికైనా తెలుసా, హనుమంతుడికి అపారమైన బలం ఉంది, తెలివి ఉంది, బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆపగల శక్తి ఉంది. కానీ అతడు ఎన్నడూ నేను అని అహంకరించలేదు. ఎప్పుడు నేనే రాముడు దాసుణ్ణి అనే భావనతో ఉన్నాడు. అది తప్ప అతని మనసులో ఏమీ లేదు. అందుకే అతడు దేవుడయ్యాడు. ఈ కథ విన్న వాళ్ళకి మన జీవితంలో ఉండే కష్టాలన్నీ మాయమైపోతాయి. మనం కూడా జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మనల్ని నమ్ముకున్న వారిని, మన మూలాలను మర్చిపోకూడదు. అహంకారం లేని సేవే మనల్ని చిరంజీవులుగా చేస్తుంది. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి మీరు కూడా ఈరోజు నుండి ఎక్కడ రామనామం వినిపించినా ఒక్కసారి మనసులో శ్రీ ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్ అని తలుచుకోండి. బహుశా మీ పక్కనే హనుమంతుడు ఉండొచ్చు. ఇది కథ కాదు, ఇది నిజం, ఇది వాస్తవం. మన మనసు ఏదైనా నమ్మగలిగితే అది మనకి 100% జరుగుతుంది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని తెలియని పురాణాల రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమ, జై జై శ్రీరామ్, జై హనుమ అని 108 సార్లు జపించండి. మీకు తీరని కోరిక ఏదన్నా ఉంటే అది కంపల్సరిగా ఇప్పుడే ఈ క్షణమే తీరుతుంది. జై శ్రీరామ్, జై హనుమ, జై జై హనుమ.